వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్. నేను మీ డాక్టర్ లోష్పావని చిత్రడ. ఈ వీడియోలో మనం జ్ఞానదంతం అనేది తీయించుకోవడం అవసరమా లేదా అనేది చూద్దాం. ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ విజ్డమ్ టూత్ అనేవి ఏ ఏజ్లో వస్తాయి, ఎక్కడ వస్తాయి, అలా వచ్చినప్పుడు ఏ ఏ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి, అసలు ఈ పన్నుని తీయించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది మనం చెప్పుకుందాం. విజ్డమ్ టూత్ అంటే జ్ఞానదంతం. మనకి జనరలీ 18 to 25 ఇయర్స్ మధ్యలో ఈ విజ్డమ్ టూత్ అనేది రావడం జరుగుతుందండి. ఈ విజ్డమ్ టూత్ అనేవి 4 ఉంటాయండి. 4 కార్నర్స్ ఆఫ్ ద మౌత్ లో 4 ఉంటాయండి. పైన 2, కిందన 2. అండ్ ఈ జ్ఞానదంతాలు వచ్చినప్పుడు మన నోట్లో ఎందుకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి అంటే మన ఇవల్యూషన్ లో రాను రాను ఏమవుతుంది అంటే మన డైటరీ హ్యాబిట్స్ కానీ నేచర్లో జరిగే చేంజెస్ కానీ చాలా వరకు మారిపోయినాయండి. వీటన్నిటి వల్ల మన దవడ సైజ్ ఏదైతే ఉందో మంచికో చెడుకో తగ్గిపోతూ వచ్చింది. అంటే మన దవడ అనేది రాను రాను చిన్నగా అయిపోతూ వచ్చింది. అండ్ దానివల్ల మన లాస్ట్ పర్మనెంట్ టీత్ అంటే ఈ జ్ఞానదంతం అది వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే అది రావడానికి సరిగ్గా స్పేస్ సరిపోకపోవడం వల్ల లేదంటే స్పేస్ లేకపోవడం వల్ల ఉండడం వల్ల ఒక్కొక్కసారి అది సగం వచ్చి ఆగిపోవడం, అంటే కొంచెం వంకరగా వచ్చి ఉండిపోవడం, లేదంటే పూర్తిగా రాకుండా ఉండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే మన పేరెంట్స్కి కానీ మన గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది చాలా తక్కువ. ఇంకొకటి ఏంటి అంటే ఈ జనరేషన్లో అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది 100% అనేది మనం చూస్తాం. ఇంకోటి మనం ఈ విజ్డమ్ టూత్ వచ్చేటప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే పెయిన్. టూత్ అనేది ఇరెప్ట్ అయ్యేటప్పుడు పెయిన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫుడ్ లాడ్జ్మెంట్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఈ ఫుడ్ లాడ్జ్మెంట్ అనేది ఎందుకు అవుతుంది అంటే పన్ను మెల్లగా చిగురులోంచి బయటకు వస్తూ ఉంటుంది కదా, సో పన్నుకి చిగురుకి మధ్యలో ఫుడ్ అనేది ఇరుక్కుంటూ ఉంటుంది. ఈ ఫుడ్ లాడ్జ్మెంట్ ప్రాబ్లం వల్ల క్యావిటీస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మౌత్ ఓపెనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. ఎందుకు అంటే మౌత్ ఓపెన్ చేయడానికి కానీ క్లోజ్ చేయడానికి కానీ యూజ్ అయ్యే మజిల్స్ ఏవైతే ఉంటాయో ఈ యాంగిల్స్లోనే ఉంటాయండి. అండ్ ఈ విజ్డమ్ టూత్ కూడా అక్కడే వస్తాయి కాబట్టి పన్ను వచ్చేటప్పుడు నోరు తెరుచుకోవడం కానీ క్లోజ్ చేయడం కానీ కొంచెం ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం. అండ్ కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ట్యూమర్స్ ఇంకా సిస్ట్ కూడా మనం చూడడం జరుగుతూ ఉంటుంది. అసలు ఈ విజ్డమ్ టూత్ని ఇప్పుడు మనం తీయించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది మనం మాట్లాడుకుందాం. ఈ విజ్డమ్ టూత్ అనేది ఒకవేళ స్పేస్ మంచిగా ఉంది, స్ట్రైట్గా వస్తుంది, ఏ ప్రాబ్లం లేదు, దాంతో నమలడం కూడా పాసిబుల్ అవుతుంది, కొంచెం కేర్ఫుల్గా బ్రష్ చేసుకుంటే క్యావిటీస్ కూడా రావు. ఒకవేళ క్యావిటీ ఏమైనా వచ్చిందనుకోండి, అది ఇనిషియల్ స్టేజ్లో ఉంది అనుకోండి, దానికి మామూలుగా ఫిల్లింగ్ చేయించుకుంటే సరిపోతుంది. కానీ క్యావిటీ అనేది ఇంకా డీప్ అయ్యి దానికి ఆర్సీటీ చేయాల్సిన అవసరం ఏదైనా ఏర్పడింది అంటే మాత్రం ఆ పన్నుకి అంత కష్టపడి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు అంటే మనం ఫుడ్ నవిలినప్పుడు మాస్టిగేటరీ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో మొదటి 2 దంతాల మీద ఎక్కువగా ఉంటాయండి. సో ఈ జ్ఞానదంతంతో మనకి ఏ ప్రాబ్లం లేదు, అది మామూలుగానే ఉంది, దానికి కేరీస్ కూడా ఏం లేవు. కానీ వన్స్ ఒకవేళ కేరీస్ వచ్చి డీపెన్ అయిపోయి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం ఏర్పడింది అంటే మాత్రం ఆ పన్ను తీపించేసుకుంటేనే బెటర్ అండి. ఎందుకు అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడానికి కూడా టూత్ అనాటమీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆ రూట్స్ కూడా ఒక్కొక్క కండిషన్లో కర్వేచర్స్ ఉంటాయండి. ఆ కర్వేచర్ని కొంచెం నావిగేట్ చేయడం అనేది చాలా కష్టం. బట్ ఓకే, కొంచెం కష్టమైనా సరే ఓపిక్గా రూట్ కెనాల్ కనుక కంప్లీట్ చేసేసాం అనుకోండి, నెక్స్ట్ దానికి క్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు దానికి క్యాప్ ఇవ్వడం కూడా కష్టం అవుతుంది. సాధారణంగా రూట్ కెనాల్ చేసిన పన్నుకి బ్లడ్ సప్లై అండ్ నర్వ్ సప్లై అనేవి ఉండవండి. సో దానికి ఆ స్ట్రెంగ్త్ని ఇవ్వడం కోసం అనేది క్యాప్ని మనం సజెస్ట్ చేస్తాం. బట్ ఈ జ్ఞానదంతం కేసులో ఏమవుతుంది అంటే క్యాప్ ఇవ్వడం అనేది కష్టం అవుతుంది. ఇంత కష్టపడి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత క్యాప్ ఇవ్వకపోతే ఏమవుతుంది, పన్ను అనేది బ్రిటిల్ అయిపోయి ఒక్కొక్కసారి విరిగిపోతుంది. అండ్ అలాంటి కండిషన్స్లో కూడా రూట్ కెనాల్ చేసిన పన్నుని తీయడం కూడా చాలా కష్టం అవుతుంది. సో ఈ జ్ఞానదంతంతో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని తీపించుకోవడమే బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పొచ్చు. కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఎలాంటి కండిషన్లో దీన్ని మనం ఉంచుకోవచ్చు అంటే ఒకవేళ విజ్డమ్ టూత్ ముందు పన్ను ఏదైనా రీజన్ వల్ల తీయించాల్సి వచ్చినప్పుడు ఆ పన్ను మళ్ళీ ఫిక్స్డ్గా రీప్లేస్ చేయించుకోవాలి అంటే అలాంటి కండిషన్స్లో ఈ జ్ఞానదంతాన్ని సపోర్ట్గా తీసుకొని బ్రిడ్జ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలాంటి కండిషన్స్లో మనం జ్ఞానదంతాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విజ్డమ్ టూత్ అనేది ఏదైతే ఉందో అది మన బాడీలో వెస్టిజియల్ పార్ట్ అండి. అంటే దానివల్ల మనకు ఏ ఉపయోగము ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో అపెండిక్స్ అనేది ఉంటుంది, దానివల్ల మనకి ఏ ఉపయోగము ఉండదు, అది జనరల్గా ఉంటుంది. కానీ ఈ అపెండిక్స్ వల్ల మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే పెయిన్ వస్తుంది అంటే దాన్ని తీపించేసుకుంటాము.
అట్ ద సేమ్ టైం విజ్డమ్ టూత్ కూడా అంతే. ఇప్పటి వరకు మనం స్ట్రైట్గా వచ్చే జ్ఞానదంతం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం యాంగులేటెడ్గా వచ్చే విజ్డమ్ టూత్ గురించి చెప్పుకుందాం. ఇందులో మీజియో యాంగులర్ కానీ, డిస్టో యాంగులర్ కానీ, హారిజాంటల్ కానీ ఇలా కండిషన్స్ ఉంటాయండి. మీజియో యాంగులర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉండే స్పేస్ వల్ల ఫుడ్ లాడ్జ్మెంట్ అనేది అయిపోయి టూత్ డికే అనేది అవుతూ ఉంటుంది. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే జ్ఞానదంతం పాడవడమే కాకుండా పక్క పన్నును కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో ఇలా యాంగులేటెడ్గా ఉన్న పన్నుని మనం స్ట్రైట్ అయితే చేయలేము అండ్ ఇది మనకి నవలడానికి కూడా ఉపయోగపడదు. అలాంటి కండిషన్లో పక్క పన్నుకు ప్రాబ్లం రాకముందే ఆ విజ్డమ్ టూత్ని తీయించుకుంటే కనుక మనం పక్క పన్నునైనా సేవ్ చేసుకోగలుగుతాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ జ్ఞానదంతం అనేది తీయించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనం రీప్లేస్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేయించాం. ఎందుకు అంటే ఇది ఒక వెస్టిజియల్ పార్ట్. అండ్ ఇలా పన్ను తీయించాలంటే చాలామంది భయపడుతూ ఉంటారండి. అదేదో మేజర్ సర్జరీ అని, రెస్ట్ తీసుకోవాలని. అలా ఏం లేదండి. ఒక 2 to 3 days మాత్రం కొంచెం డిస్కంఫర్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ కార్నర్స్ ఉన్నాయి కదండి, ఈ కార్నర్స్ని మనం యాంగిల్ ఆఫ్ ద మౌత్ అని అంటాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకు ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి, దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే అది తొందరగా తగ్గిపోతూ ఉంటుంది. బట్ ఈ కండిషన్లో మనం నోరు తెరవకుండా ఉండలేము, మనం మాట్లాడకుండా ఉండలేము. సో అలా చేసినప్పుడల్లా ఆ ఏరియాలో కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఒక 2 to 3 days వరకు కంపల్సరీగా డిస్కంఫర్ట్ అయితే ఉంటుందండి. ఎందుకు అంటే మనం నోరు తెరిచి మూసేటప్పుడు ఆ పెయిన్ అనేది కొంచెంగా తెలుస్తూ ఉంటుంది. అండ్ దీనికి మనం కోల్డ్ కంప్రెషన్స్ ఏమైనా ఇచ్చామనుకోండి, స్వెల్లింగ్ ఏమైనా వచ్చింది అంటే అది తొందరగా తగ్గుతుంది. అండ్ వీటితో పాటుగా పన్ను తీసిన తర్వాత రెగ్యులర్గా ఏవైతే మనం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతామో అవి ఫాలో అయితే చాలండి. అండ్ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో నేను ఆల్రెడీ సెపరేట్గా వీడియో చేయడం జరిగిందండి. ఈ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.